బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 650 లైవ్ ఎపిసోడ్లో పరమాత్మని యొక్క గుణాలు, జ్ఞానము గురించినటువంటి విశేషమైన ప్రశ్న ఆన్సర్లు సాక్షి వేణు అనంతుబాయ్ కూర్చొని కొందరు అడిగిన దానికి చక్కగా వివరణ ఇస్తూ ఉన్నారు. మనము ధారణ చేయాల్సినవి, ప్రాక్టికల్గా జీవితంలోకి తీసుకొని రావాల్సినవి, దీని గురించినటువంటి విషయాలు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఈ భూమిపైన సూక్ష్మ జగత్తులోనూ కారణ జగత్తులోనూ అసలు ఏం జరుగుతూ ఉంది అని. మరి బేహద్దు జ్ఞానం యొక్క ఆధారంతో బాపూజీ మనకు చాలా చెప్పారు. పరమాత్మకు 3 రూపాలు ఉన్నాయి: నిరాకారి, ఆకారి, సాకారి. ఇప్పుడు భూమిపైన జరుగుతున్నటువంటి గంభీరమైనటువంటి సమస్య యుద్ధము, నెగిటివ్ వైబ్రేషన్స్. మరి సూక్ష్మ జగత్తులోనే మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయా? కారణ జగత్తులోని చాలామంది ఆత్మలు, సూక్ష్మ జగత్తులోని వాళ్ళు కూడా చాలా పీడించబడుతూ ఉన్నారు. ఈ భూమి మీద అయితే కొందరికి అస్వస్థత గురించి, సంబంధ బాంధవ్యాలతోటి పరేషాన్లు, సంబంధీకులతోటి, ఇంకా చాలా రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా సమస్యలు నడుస్తూనే ఉన్నాయి. ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సొల్యూషన్ పొందడం కోసమే కొంతమంది తాంత్రికుల దగ్గరికి వెళ్తే, కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తే, కొందరు మసీదులు, చర్చిలు, గూళ్ళకు, గోపురాలకు, కొందరు జ్యోతిష్కుల దగ్గరకు కూడా వెళ్తూ ఉన్నారు. ఎవరి దగ్గరకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సొల్యూషన్ అనేది ఎవరికి రావటం లేదు. ఇంకా దుఃఖపడుతూనే ఉన్నారు మానవులు. ఇటువంటి సమయంలో ఎవరిని ధ్యానించాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని పట్టుకోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్న అవుతుంది. నిరాకారి శివుణ్ణి పూజించాలా? ఆకారి రూపంలో ఉన్న శివశక్తి రూపంలో, అర్ధనారీశ్వర స్వరూపంలో పూజించాలా? సాకారి శివుడి యొక్క రూపం శంకరుడుగా ఆయన్ని పూజించాలా అనేటువంటి ప్రశ్న వస్తుంది. దీని గురించి ఆలోచిస్తూ ఉన్న వారికి సమాధానం అనేది రావటం లేదు. దీనికి అనంతుబాయ్ చెప్తూ ఉన్నారు, మన సనాతన ధర్మంలో నిరాకారుడికి, సాకారానికి మరి ప్రాముఖ్యత ఉన్నది. అయితే ఎవరిని జ్ఞాపకం చేయాలి, దేన్ని స్మృతి చేస్తే, ఎవరిని స్మృతి చేస్తే వారి దగ్గర నుండి పవర్ వస్తుంది అని. ఈ సమయంలో అందరికీ జ్ఞానం అనేది కావాలి. మనసుని, బుద్ధిని ఎంతెంతగా పరమాత్మ యందు సమర్పణ చేస్తూ ఉంటామో అంతంతగా జ్ఞానం అనేది వృద్ధి అవుతూ ఉంటుంది. ఎంతెంతగా అర్థం చేసుకుంటూ ఉంటామో అంత స్థిరత్వం అనేది కూడా వస్తూ ఉంటుంది. నిరాకారుణ, ఆకారిన స్మృతి చేస్తూ ఉన్న సాకారుణ్ణి 3 రూపాల్లో పూజ చేస్తూ ఉన్నారు. ఫలితం ఉంటుంది. కొద్దిగా గొప్ప వాళ్ళ భావన, సమర్పణ భావాన్ని బట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అయితే చెప్పారు కదా, మరి 33 కోట్ల దేవతల్లో ఏ రూపాన్ని జ్ఞాపం చేయాలి, ఎవరిని పూజించాలి అని ఒక ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. ఇది మరి వారి యొక్క గుణాలను జ్ఞాపకం, ఆరాధన చేస్తూ ఉంటారు కొందరు. ఎవరి క్రియేషను, ఆ క్రియేటర్ని పట్టుకుంటూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. వాస్తవంగా కూడా అంతే కదా. రచయిత దగ్గర నుంచే రచనకు పవర్ వస్తూ ఉంటుంది. ఆ రచననే రచయిత చూస్తూ ఉండాలి. అందుకే క్రియేటర్స్ని యోగం చేస్తూ ఉంటారు. ఫస్ట్ భక్తి చేస్తూ ఉంటారు.
బాపూజీ కూడా చెప్పారు బ్రహ్మ విష్ణు శంకర్ల విషయం కూడా. వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ సీదా చెప్పేశారు, బ్రహ్మస్వరూపమే ఆత్మస్వరూపము అని. మీరే బ్రహ్మలు, మీరే శివుళ్ళు, మీరే పరమాత్మలు అని, మీరే పరమప్రకాశ స్వరూపులు అని. అయితే ఎంతెంత హై లెవెల్లో ఆత్మలు ఉన్నారో వాళ్ళు ఆ విధంగానే ధ్యానం చేస్తూ ఉంటారు. చూడండి, హయ్యర్ డైమెన్షన్ నుండి, హయ్యెస్ట్ లెవెల్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇవి మామూలుగా దేవీ దేవతల్ని పూజించరు. వాళ్ళు జ్ఞానంలోకి రావటం, దీంట్లో ధ్యానంలోకి ముందుకు వెళ్ళటం, ఆత్మ జాగృతి పైన వాళ్ళ ఫోకస్ అనేది చేస్తూ ఉంటారు. ఆత్మ జ్ఞానం తర్వాత పరమాత్మను వెతుకుతూ ఉంటారు. ఆత్మ లేక తండ్రి పరమాత్మ ఎవరు, రచయిత ఎవరు, ఎక్కడి నుండి వచ్చా నేను ఏంటి అనేది. అప్పుడు పరమాత్మ ప్రాప్తి కోసం ముందుకు వెళ్ళాలి అనే తపన ఉంటూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తూనే జ్ఞానంలో ముందుకు వస్తూ ఉంటే వారి యొక్క ఆలోచనలు మారుతాయి. ఎంతంత యోగంలోకి వెళ్ళిపోతూ ఉంటారో సమాధి స్టేజ్ కూడా కుదురుతూ ఉంటుంది. ఆత్మస్వరూపాన్ని చూస్తూ చూస్తూ ఆ విధంగా కూడా అయిపోతూ ఉంటారు. ఏదైతే చూస్తూ ఉంటారో ఆ విధంగా అవ్వటము, వారి సమానంగా కావటం అనేది సిద్ధాంతం కూడా. ఏ విధంగా మనసు పరివర్తన అవుతూ ఉంటుందో సంస్కారాలు కూడా మారిపోతూనే ఉంటాయి. ఆత్మ జాగృతి అవుతూ ఉంటుంది. బేహద్ జ్ఞానం యొక్క లెవెల్ తోటి మనము ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పుకుంటూ ఉన్నాము. బాపూజీ కూడా చెప్పారు అంటున్నారు సాక్షి. ఏమని? వారసత్వం ఎప్పుడు సాకారం ద్వారానే లభిస్తుంది అని. మురళిలో కూడా చెప్పారు, బీకేలో, మీరు నిరాకారుడు వారసత్వం కావాలా అని. అంటే నిరాకారుడు వారసత్వము అంటే అక్కడ బిందువులాగా అక్కడే ఉంటాం అనుకుంటారు. సాకారంతో అసలు వారసత్వం, అందుకని సాకారంతో పూజ, మహిమ, కీర్తన అనేది ఉండాలని భక్తిలో కూడా మరి విగ్రహారాధన సాకార రూపానికి ఎక్కువ మహిమ జరుగుతూ ఉంటుంది. నిర్గుణోపాసన కంటే కూడా సగుణోపాసన ఎక్కువ చేస్తూ ఉంటారు. బాపూజీ ఒక వీడియోలో కూడా, లేటెస్ట్గా వచ్చినటువంటి ఆడియోల్లో కూడా బాపూజీ చెప్పారు, నిరాకారుడు అంటే నిర్గుణుడు. ఆయన దగ్గర ఏ గుణాలు ఉండవు. మీరు ఎంత ప్రేమించినా, ఎంత ధ్యానం చేసినా, ఎంత పాజిటివ్ సంకల్పాలు చేసినా ఆయనకి భావనలు అందవు. అంటే ఆయన ధ్యానం చేసినప్పుడు ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం ఆలోచించాలి. ఆయన నిర్గుణుడు, అందుకే భక్తి ఎప్పుడూ కూడా సాకారాన్ని చేస్తూ ఉంటారు. మనం కూడా ఇక్కడ మనము జ్ఞానము తీసుకుంటూ ఉన్నాము. భక్తికి ఫలితంగా జ్ఞానము, భక్తి పాత్ర అయిపోయింది, జ్ఞాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానం కూడా హైయెస్ట్ స్టేజ్లో స్టెప్ బై స్టెప్ వచ్చాము. మనం ఇప్పుడు ఎంతెంతగా దాదాజీని తోటి యోగం చేస్తూ ఉంటామో అంతంత పవర్ వస్తుంది. చిత్రంలో విచిత్రుని జ్ఞాపకం చేస్తే చరిత్రవంతులు అవుతారు అని. అలాగా బాపూజీ యొక్క భూమధ్యం నుండి పవర్, పరం లైట్, పరం ప్రకాశం వస్తుంది అన్న సంకల్పం చేస్తూ మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం. బేహద్దు దాదాజీని ఎంతెంతగా జ్ఞాపకం చేస్తూ ఉంటామో ఆయన యొక్క గుణాలు, ఆయన శక్తులు జ్ఞానంతో సహా మనకు వచ్చేస్తుంది అని బాపూజీ కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ మనము బేహద్దు ఆత్మలము, నిరాకారి రూపంలోనూ మనం బేహద్దు కళ పరంధామంలో ఉన్నాము. ఆత్మలో నిరాకారి రూపంలో శివుడు ఉంటే ఈ బ్రహ్మాండం యొక్క పరంధామంలో ఉన్నారు, మహాశివుడు అయితే మహాపరంధామంలో ఉన్నారు. ఇక బేహద్దు ఆత్మలైతే బేహద్దు కళ పరంధామంలో ఉంటారు. ఈ శివుడు శక్తి శివపురిలో ఉంటారు. సాకారంగా హిమాలయాల్లో శంకరుడు, పార్వతి కుటుంబ సమేతంగా అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు అని చెప్పారు బాపూజీ. అందుకే భక్తులు కూడా కైలాస పర్వతానికి వెళ్ళి యాత్ర చేస్తూ ఉంటారు. వారికి అక్కడికి వెళ్ళగానే వాళ్ళ మనోకామనలు పూర్తవుతూ ఉంటాయి. భూమి మీద ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ సాకార రూపంలో ఉన్నటువంటి దేవాది దేవుడైన పరబ్రహ్మ తండ్రి అంటూ ఆయనే కోరికలు తీరుస్తారు అని చెప్తూ ఉంటారు. మానస సరోవర యాత్ర చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు ఏదైతే కోరిక పెట్టుకున్నారో అవి తీరుతున్నాయి అని చెప్తూ ఉంటారు. ఇంకా అనంతభాయ్ అంటూ ఉన్నారు, హిమాలయాల్లోకి వెళ్తే అక్కడ మన ఆలోచనలే మారిపోతాయి,
అక్కడ ఉండేటువంటి వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ చాలా ఉంటాయి అని. పవర్ కూడా లభిస్తూ ఉంటుంది, ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. అలాగే కాకుండా ఇదే కాకుండా మీరు ఏకాంతంలో కూర్చొని ఒక గార్డెన్లో కూర్చొని జ్ఞానం యొక్క మథనం చేస్తూ ఉన్నప్పుడు కూడా మీరు మీ మనసులో మంచి మంచి పాజిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఇలా ఉండాలి అని మనం నిర్ణయించుకుంటూ కూడా ఉంటారు. కైలాసగిరికి వెళ్తే స్థూల జగత్తుకు అతీతమైనటువంటి ఫీలింగ్స్ వస్తాయి. హరిద్వారానికి వెళ్ళండి, గంగోత్రి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి. గంగలో మునిగినప్పుడు కూడా అదే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, మనసుకు శాంతి లభిస్తుంది అంటారు. కొత్త వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. హిమాలయాల్లో మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి కనుకనే ఎనర్జీ వస్తుంది అంటారు. అక్కడ పరమాత్మ ప్రాప్తి వస్తుంది, నిస్సంకల్పంగా అవుతారని కూడా చెప్తూ ఉంటారు. మరి బేహద్దు జ్ఞానంలోకి రావటంతో మనకు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త జ్ఞాన మార్గము, ప్రతిరోజు కూడా మనం కొత్త కొత్త పాయింట్స్ వింటూ అనుభూతిని పొందుతూ ఉంటాము. మనసుని బుద్ధితోటి తర్కం చేస్తూ ఉంటాం. నెమ్మదిగా మనసు మారుతూ ఉంటుంది. ఇదే కాకుండా అనేక జన్మల నుండి మనకున్నటువంటి మూఢ నమ్మకాలు కూడా మారిపోతూ ఉంటాయి. అంటే ఎన్నో జన్మల ఫీడింగ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి నిరాకారం నుండి పవరు వస్తుంది, ఆకారి నుండి నెమ్మదిగా మరి ఆకారి రూపంలో ఆత్మస్వరూపంలోకి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ బేహద్దు బాపూజీ ద్వారా బేహద్దు పవర్ మనం తీసుకోవటానికి ఈ బేహద్దు జ్ఞానాన్ని ఎంచుకున్నాము. ఈ బేహద్దు జ్ఞానాన్ని, యోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. ఎవరైతే దేన్ని చూస్తూ ఉంటారో, దేన్ని జ్ఞాపం చేస్తూ ఉంటారో అక్కడి నుంచి పవర్ వస్తుందని గీతలో కూడా చెప్పారు. మీరు ఎవరిని జ్ఞాపం చేస్తే వాళ్ళని పొందుతారు అని. అందుకని సనాతన ధర్మంలో కూడా గురువుని పరమాత్మగా, తండ్రిగా భావిస్తూ ఉంటారు. వారితోటి యోగం జోడిస్తూ ఉంటారు, పవర్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి ఆల్మైటీ అథారిటీ ఎవరో, బ్రహ్మ ఎవరో, పరబ్రహ్మ ఎవరో, మనం బేహద్ బాపూజీ ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో అన్నీ మనకు తెలుసుకొని ఇక్కడ యోగం చేస్తున్నాము. కాబట్టి యథార్థమైన యోగము. తెలియకుండా కూర్చొని ధ్యానం చేయమన్నా చేయలేరు. అయి యథార్థమైన యోగం కింద అది చెప్పబడుతూ ఉంటుంది. విశ్వ పరివర్తన ఎలా చేయాలి అనుకుంటున్నారో కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. మా కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, బాపు యొక్క ఆకారి రూపం బేహద్ కళా పరంధామంలో చూడండి, అక్కడ నుండి పవర్ తీసుకోండి, మీ లోపలికి నింపుకుంటూ ఉండండి. నేను బేహద్ కళా పరంధామంలో ఉన్నాను అనే సంకల్పం చేస్తూ ఉండటంతో మీ మనసు ఒక్క సెకండ్లో ఈ భూలోకం యొక్క మాటలకు అతీతంగా అయిపోతుంది అని అనంతభాయ్ చెప్తూ ఉన్నారు. సీదా మీరు బేహద్ కళా పరంధామంలోకి వెళ్ళిపోతారు. మీ మనసు పైన దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. ఇంకా మీకు స్థూలం మీద ఎవరితోటి ఇచ్చిపుచ్చుకోవటాలు, కనెక్షను అనేది కూడా ఏమీ ఉండదు. మీరు సముద్రం ఒడ్డును కూర్చున్నారనుకోండి, సముద్రాన్ని గురించే అంతవరకే ఆలోచిస్తూ ఉంటారు, దాని సరౌండర్ వైబ్రేషన్స్ వరకు. పర్వతంలో అంటే హిమాలయ దగ్గరికి వెళ్ళి అక్కడ గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడ గురించే మీరు ఆలోచన, సంకల్పాలు, వైబ్రేషన్స్ అనిపిస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ మీరు ఊహించిన, కల్పన చేస్తూ ఉన్న బేహద్ కళ పరంధామంలో ఉన్నాను అని విజువలైజ్ చేసుకున్న, ఊహించి అక్కడ ఉన్నాను సంకల్పం చేస్తూ ఉన్నా దాని గురించే ఆలోచన, అదేవిధంగా భావన, ఫీలింగ్స్ వస్తాయి. ఇక భూమి మీద ఇక మనకి ఇంకేమనే చర్చ అనేది ఉండదు, ఇంకా చింతన కూడా ఉండదు, సంకల్పాలు ఉండవు అన్నమాట. ఈ విధంగా మనము యోగము విధానాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మా కూడా బాపూజీ చెప్పిన 5 సంకల్పాలు 5 నిమిషాలు చేస్తూ ఉండండి అని చెప్పారు. బేహద్ కళ పవరు అంటేనే ఒక ప్యూర్ వైట్ లైట్, పరం ప్రకాశం, పరం లైట్. అక్కడ బేహద్ పరం శాంతి ఉంది. అలా అనుకుంటూ ఉంటే, దాని గురించే చింతన చేస్తూ ఉంటే నెమ్మదిగా మనసు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. బుద్ధి కూడా నిర్ణయించుకుంటూ ఉంటుంది, మనసు ప్రశాంతంగా అయిపోతుంది. అక్కడ దారి కూడా మనకు కనపడుతుంది, బుద్ధి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఈ విషయంలో సాక్షిబేన్ ఒక ప్రశ్న అడుగుతున్నారు. చాలామంది మేము ఏ దేవతల్ని పూజించాలి అని. దీని గురించి బాపూజీ చాలా క్లియర్గా చెప్పారు. స్థూల జగత్తును సూక్ష్మ జగత్తు నడిపిస్తూ ఉంది.
ఇక దేవీ దేవతలందరూ ఇప్పుడైతే మానవులైపోయారు. ఈ భూమి మీదకు వచ్చి వెళ్ళిపోయి సూక్ష్మ జగత్తులోనూ ఉన్నారు. మరి వాళ్ళని జ్ఞాపం చేస్తే వాళ్ళ దగ్గర ఏ పవర్ ఉందో ఆ పవరే మనుషులకి మానవులకి వస్తూ ఉంటుంది. సూక్ష్మ జగత్తులోకి వెళ్ళి కూర్చున్నటువంటి శివ పంక్తి హెడ్లు, విష్ణు పంక్తి ఫౌండర్సు, వాళ్ళ ఫాలోవర్స్కి అక్కడ నుండే కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. దేవతలు కూడా వాళ్ళ భక్తులకి వాళ్ళ యొక్క మనోకామనలను కూడా అక్కడ నుండే పూర్తి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మానవులు దుఃఖీగా ఉన్నారు. ఎందుకున్నారు అనంటే, ఇక కోరికలకు అంతేమీ లేదు. ఒకటైపోయిన తర్వాత ఇంకోటి అయిపోయింది ఒకటి వస్తూనే ఉంటాయి. ఇది నెవర్ ఎండింగ్. ఈ ప్రాసెస్ నడుస్తూ ఉన్నంత కాలము వాళ్ళ మనసులో సుఖం ఎక్కడిది? అందుకే మళ్ళీ అనంతభయ అంటూ ఉన్నారు, కోరికలున్న మనిషి భక్తి చేయలేడు, అటు యోగము చేయలేడు. ఎందుకంటే ఒకటి పూర్తయిన తర్వాత ఇంకోటి రెడీగానే ఉంటుంది మనసులో. అందుకనే మనకు ఒకటే చెప్పారు, ఇచ్చా మాత్రం అవిద్యగా కండి, నష్టమోహులుగా కండి, నిస్సంకల్పంగా కండి. ఇచ్చా మాత్రం అవిద్య అంటే కోరిక అంటే ఏంటో తెలియని స్టేజ్ మీరు వెళ్ళిపోతే, మనసును జయిస్తూ ఉంటే జగత్తును జయించిన వాళ్ళు అవుతారు. ఇంకప్పుడు ఉండదు కోరికలు అనేవి. ఆటోమేటిక్గా మనసు ప్రశాంతంగా అయిపోతూ ఉంటుంది, పెరిగేది ఉండదన్నమాట. అందుకే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. కానీ మానవులు ఈనాడు ఎంత ఊబిలో ఇరుకుపోయారు అంటే, గురువుల గొలుసుల్లో, సంస్థల గొలుసుల్లో, లేకపోతే అజ్ఞానం అనే గొలుసుల్లో, సంబంధీకుల్లో, ఈర్ష ద్వేష అసూయల్లో, కోరికలు, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా మనిషిని బాగా ఊబిలాగా చేసి ఇరికించేసింది. ఇంకా ఆధ్యాత్మికంగా కూడా ఇరుక్కుపోతున్నారా అంటే, ఆధ్యాత్మికము అంటే ఆత్మ ప్రయాణం, మీ ఆత్మ లోపల ఏముందో తెలుసుకోవటం. ఆ సంస్థ ఈ సంస్థ అదా ఇదా మీరు నిర్ణయించుకోండి. మీకు ఏది కావాలో అది ఫాలో అవుతూ ఉండండి. బ్లైండ్గా ఎవరో ఏదో చెప్పారని కాదు, మీ మనసు ఏం కోరుకుంటుందో దాన్ని మీరు ఫాలో చేస్తూ ఉండండి. ఎవరైనా సరే ఎక్కడి నుండి వచ్చారో అక్కడ వరకే వాళ్ళు వెళ్ళగలరు, అక్కడ వరకే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. మరి వేదాలు శాస్త్రాలు భారతీయ సనాతన ధర్మంలో కూడా ఉన్నాయి. దేవి భాగవతంలో మహాశివుడు వరకే రాశారు. అంటే ఎవరికి ఎంత దివ్య దృష్టి వెళ్తూ ఉంటుందో అంతవరకే వాళ్ళు రాయటం జరిగింది. ఇవన్నీ కూడా వేదవ్యాసుడు 18 అష్టాదశ పురాణాలు రాశారు. ఉపనిషత్తులు దాంట్లో నుంచి తీశారు. జ్ఞాన మార్గం ఎవరు ఈ బుద్ధి ఎంత శ్రేష్టంగా ఎంత హయ్యెస్ట్గా దివ్య దృష్టి చూడగలిగారో అంతగా వారు చెప్పగలుగుతూ ఉంటారు. మరి బాపూజీ చెప్తుంది అనంతమైన బేహద్దు జ్ఞానం. బాపూజీ దివ్య దృష్టితోటి ఆత్మస్వరూపంలో ఉంటూ టైం ట్రావెలింగ్ అంతా హయ్యెస్ట్లోకి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆల్మైటీ అథారిటీ, బేహద్దు బాప్, బేహద్దు సృష్టికి రచయిత కాబట్టి ఆయన అంత జ్ఞానం చెప్పగలుగుతూ ఉన్నారు. ఇది మీరు జ్ఞానం విని నిర్ణయం చేసుకోండి. అయితే మనుషులు ఎంతవరకు ఎండింగ్ చేయగలుగుతూ ఉంటారు? బేసు ఎండింగ్ చేయనంత వరకు ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మహాశివుడు గురించి శాస్త్రాల్లో ప్రూఫ్ ఎక్కడిది అని అంటూ ఉంటారు. మనం పరమాత్మ సంతానం కదా, మరి ఆయనలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన లోపలకు కూడా రావాలి. ఆయన అంశలమే కదా. ఈ గుణాలు మనం ధారణ చేస్తూ ఉంటే, అది హెల్ప్ చేస్తూ ఉంటే మన పరివర్తన కోసం. ఇవి కనుక మన లోపలికి తీసుకొని రాకపోతే, మనకు ఆల్రెడీ ఎన్నో జన్మల నుండి అవగుణాలు ఉండిపోయినాయి, అవి ఇంకా బయటికి పోవు. అందుకని ఈ గుణాలను ధారణ చేస్తూ ఉంటే అవగుణాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఉన్నాయా లేవా అంటే పరిస్థితులు వచ్చినప్పుడు, మాటలు వచ్చినప్పుడు మీ లోపల పేరుకుపోయిన అవగుణాలు బయటపడుతుంటాయి ఆటోమేటిక్గా. అవి జాగృతం అవుతూ ఉంటాయి. మరి ఒకవేళ మీ దగ్గర ఏ గుణాలు లేకపోయినా ఆల్రెడీ ఉన్నాయి, అంశంలో ఉంటాయి. రచయిత యొక్క గుణాలన్నీ రచనలో ఉంటాయి. ఒకవేళ లేకపోయినా మీరు డెవలప్ చేసుకోండి, తీసుకొచ్చుకోండి. నిద్రపోతూ ఉన్నాయనుకోండి, మేల్కొల్పండి. ఈ రోజుల్లో కూడా మీకు బాపు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక వైబ్రేషను వాతావరణము పెంచడం కోసమే పండగలు పబ్బాలు కూడా జరుపుకుంటూ ఉన్నాము. అప్పుడు వాతావరణం చాలా పాజిటివ్గా ఉంటుంది, దివ్యంగా ఉంటుంది. ఇక్కడ శివుణ్ణే చూడండి, ఆది యోగి అంటూ ఉంటారు. ఆయన బ్రహ్మాండం ఆయన నుండే వచ్చింది, ఆది నుండి ఉన్నాడు అని అంటూ ఉంటారు. మరి ఈ బ్రహ్మాండాన్ని రచన చేసినప్పుడు దీన్ని
బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారా సృష్టి స్థితి లయ కారకాలుగా వాళ్ళ నిమిత్తం చేశారు. శంకరుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. అందుకని సర్వశ్రేష్టమైన దేవాది దేవుడుగా ఆయనకి మహిమ కూడా ఉంటూ ఉంది అని అందరూ కూడా ఆయన్ని పూజిస్తూనే ఉంటూ ఉంటారు. దేవతలు కూడా, రాక్షసులు కూడా అందరూ జ్ఞాపం చేస్తూ ఉంటారు. హిందువుల సనాతన ధర్మంలో ఈశ్వరుడు యొక్క శక్తియే మహిమ జరుగుతూ చేస్తూ ఉంటూ ఉంటారు. ఒక పరమాత్మ గురించి చక్కగా మన సనాతన ధర్మంలో కూడా చెప్పారు. నేను నిర్వికల్ప నిరాకారుణ్ణి అని పరమాత్మే చెప్పారు. నేను శుద్ధ చైతన్య స్వరూపంలో సర్వత్రా ఉన్నవాడిని అని కూడా అంటూ ఉంటారు. నేను అనాదిని, అనంతుని, ఆది మధ్య అంతరహితుణ్ణి అని కూడా అన్నది. దీని గురించి బాపూజీ కూడా చెప్పారు అని సాక్షి అంటూ ఉన్నారు. బేహద్దు పరివర్తన సమయంలో మనము దివ్య స్వరూపంలోకి, పరం లైట్, పరం ప్రకాశంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇమీడియట్గా మనం కూడా నిరాకారి రూపంలోకి వెళ్ళిపోతాం. ఈ అనంతంగా తయారవుతూ ఉంటుంది. శక్తి స్వరూపంగా మనం కూడా మాస్టర్స్ లాగా తయారవుతూ ఉంటాం. ఇంకా అనంతభాయ్ అంటూ ఉన్నారు, పరమాత్మని యొక్క ఈశ్వరీయ గుణాలు అంటే నిరాకారుడికి గుణాలే ఉండవు. నిర్గుణుడు అంటారు కదా, పరంధామంలో కర్మాతీతు, భావాతీతు, గుణాతీత్ అంటారు. శివుడు నిరాకారుడు, రజో గుణో తమో సతో గుణాలకి, త్రిగుణాలకు అతీతమైన వాడు. మరి ఈ గుణాలు ఏంటి అంటే ఆకారి రూపంలో సాకారంగా వచ్చినప్పుడు మాత్రమే వ్యక్తమవుతూ ఉంటాయి. ఇప్పుడు గుణం ఉన్నది, అవగుణం ఉన్నది అని వాళ్ళ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేసినప్పుడే కదా గుణగణాలు అనేది తెలిసేది. నిరాకారుడు ఉండి ఆయన సాకార పాత్రే లేదు, మరి ఆయన యాక్షన్ ఏం చేస్తాడు? యాక్షన్ చేయకుండా గుణాలు ఎట్లా తెలుస్తాయి? ఇది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే 36 రకాల గుణాలు పరమాత్మవి అని చెప్తామో వీటిని మీరు కళ్ళు మూసుకొని వింటూ విజువలైజేషన్ చేసుకోండి. అవి ఆటోమేటిక్గా ధారణ అవుతూ ఉంటాయి. నిరాకారి స్టేజ్లోకి వెళ్తూ ఉంటే ఆ ప్రపంచమే మీదవుతూ ఉంటుంది. మీరు ఏ ప్రపంచంలోకి నిరాకారిగా వెళ్ళిపోతే ఇంక ఈ ప్రపంచం స్థూలం మీద మీకు అసలు ఏమీ కనెక్షన్ ఉండదు. చైతన్యంగా ఉండిపోతూ ఉంటారు. బేహద్ కళల పరంధామంలో కూడా లైట్ గోడ రూపంలో ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఏదైతే మనము పరమాత్మ గురించి చెప్తూ ఉన్నామో ఆయన నిరాకారుడు గురించి అన్నది 3 రూపాలు ఉన్నాయి. నిరాకారుడికి నిరాకారి, సాకారి, ఆకారి 3 రూపాల్లో ఆయన పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు. పరమాత్మకు ఫస్ట్ తండ్రి యొక్క గుణం ఏంటి అంటే జ్ఞానసాగరుడు. ఇది ఇది శివుడికి సంబంధించి ఉన్న బేహద్దు పరంపిత. నేను బేహద్దు జ్ఞానసాగరుణ్ణి, మనము మాస్టర్ జ్ఞానసాగరులం. పరమాత్మ ప్రేమ సాగరుడు అయితే మనము మాస్టర్ ప్రేమ సాగరులం. ఇప్పుడు చూడండి, మరి నదిలో, చెరువుల్లో ఏనాటికైనా నీరు అనేది ఇంకిపోవటమో తక్కువైపోవటమో జరుగుతుంది. సముద్రంలో ఎక్కడైనా తక్కువైనట్టు ఉంటుందా? ఉండదు. అందుకని పరమాత్మ సముద్రుడు అని పోల్చటానికి కారణం అదే అన్నమాట. తర్వాత ఆయన సర్వులకి సద్గతి దాత, అందరికీ మంచి మార్గం బోధించి సద్గతిని ఇచ్చేవాడే. ఆయనే సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువు, సుప్రీం బాప్ కూడా. సుప్రీం బాప్ అంటే ఆయనకి బాప్ అంటూ ఇంకొకరు లేరు. శివుడైతే శివుడి యొక్క రచయిత మహాశివుడు, మహాశివుడి యొక్క రచయిత పరం మహాశివుడు, పరం మహాశివుడి యొక్క రచయిత పరం మహాశివుడు. ఇలా బాపూజీ బేహద్ జ్ఞానంలో మనకు చెప్పారు. మరి ఇదేంటండి శివుడి యొక్క రచయిత మహాశివుడు ఏంటి అంటే, మరి ఉన్నాయిగా అనంత కోటి బ్రహ్మాండాలు గెలాక్సీలో ఉన్నాయి. అనంత సోలార్ సిస్టమ్స్ గెలాక్సీలో ఉన్నాయని సైన్స్ వాళ్ళు ప్రూవ్ చేశారు. దేవి భాగవతంలో ఉంది, గీతలో కూడా ఉంది. అంటే ఒక బ్రహ్మాండానికి ఒక శివుడు ఉంటే అనంత కోటి బ్రహ్మాండాలకి శివుళ్ళు, అనంత శివుళ్ళు ఉన్నారు. మరి ఇంతమందిని రచయించిన ఒక రచయిత ఉండాలి కదా. అందుకని నేను ప్రతి ఒక్క సెకండ్ అనంత బ్రహ్మాండాలు తయారవుతూ ఉంటాయి, విలీనమవుతూ ఉంటాయి, రోమంలో నుంచి వస్తూ ఇమిడిపోతూ ఉంటాయి అని కూడా మనకు
శివపురాణంలో, మహాశివపురాణంలో కూడా చెప్పడం జరిగింది. అందుకని ఆయన సుప్రీం టీచరు, సుప్రీం సద్గురు, సుప్రీం బాప్ అంటే శివులకు రచయితకు 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 సుప్రీం రచయిత అన్నమాట ఆయన. మరి భగవంతుడు అంటే దుఃఖహర్త, సుఖకర్త. చాలామంది బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దుఃఖాన్ని భగవంతుడే ఇచ్చాడు అనుకుంటారు. దుఃఖాలను తొలగించి సుఖాన్ని ఇచ్చేవాడే పరమాత్మ. త్రికాలదర్శి, ఆయనకి సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం తెలుసు. భూత భవిష్యత్తు వర్తమానం అన్నీ తెలుసు. కాబట్టి మనం కూడా, మీరు కూడా త్రిమూర్తి, త్రికాలదర్శి, త్రినేత్రి అని మనకు టైటిల్స్ కూడా ఇస్తూ ఉంటారు. అకాల మూర్తి ఆయన. ఆయన కాలుడు తినేయలేడు అంటే ఏదైతే ఆది అనాది అనంతంగా ఎప్పుడు ఉంటూ ఉంటారో ఆయనకు కాలుడు అనేవాడు లేడన్నమాట. ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివుడు కాలుడు అంటారు. మహాశివుడు మహాకాల ప్రళయం జరిగినప్పుడు ఈ శివుడు కూడా మహాశివుడి లోపలికి వెళ్ళిపోతాడు, మహాకాలుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. పరమాత్మ దయాసాగరుడు, మనం మాస్టర్ దయాసాగర్లం. ఆయన అజన్మ అభోక్త అయోని అంటూ ఉంటారు. అజన్మ అంటే ఆయన జన్మ మరణ చక్రాల గురించి చెప్పేవాడు, ఆయన అనుభవిస్తున్న అభోక్తలాగా ఉండేవాడు అని. పరమాత్మను పతిత పావనుడు అంటూ ఉంటారు. పతిత ఆత్మల్ని, తమో ప్రధాన ఆత్మల్ని సతో ప్రధానంగా ఆత్మలనే కాదు బ్రహ్మాండాలను కూడా పావనంగా చేస్తూ ఉన్నాడు, అంటే పవిత్రంగా పాజిటివ్గా చేస్తూ ఉన్నారు అని. కాబట్టి ఆయన త్రిమూర్తి సృష్టికర్త. త్రిమూర్తుల ద్వారా ఈ బ్రహ్మాండాన్ని రచన చేస్తే ప్రతి బ్రహ్మాండంలోనూ ఉన్నారు అనంత అనంత బ్రహ్మలు, అనంత అనంత విష్ణువులు, అనంత అనంత మహేశ్వరులు. గెలాక్సీలో కూడా మహావిష్ణువు, మహాబ్రహ్మ, మహామహేశ్వరులు ఉన్నారు. అదేవిధంగా యూనివర్స్లో పరం మహాబ్రహ్మ, పరం మహావిష్ణు, పరం మహామహేశ్వరుడు శివుడు ఉన్నారు. ఇలాగ మనం తెలుసుకుంటూ ఉండాలి. అందుకనే జ్ఞానంతో భాగ్యాన్ని తయారు చేస్తున్నాడు కాబట్టి పరమాత్మను భాగ్య విధాత ఉంటూ ఉంటారు. పరమాత్మ సర్వశక్తి సాగరుడు, అనంతమైన శక్తి ఉంది, పిల్లలందరికీ కూడా శక్తిని ఇస్తున్నారు. మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివాన్ అనుకోండి అని బాపూజీ కూడా మనకు చెప్తూ ఉంటారు. ఆత్మ జాగృతిని చేసేవాడు. సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం ఆయనకే తెలుసు, సృష్టికర్తకే తెలుసు ఈ సృష్టి ఆరంభం నుండి ఎప్పటి నుండి ఉంది అని. ఎందుకంటే స్థూల సృష్టి ఆరంభం కాకముందు కూడా పరమాత్మ ఉన్నారు, మధ్యలోనూ ఉన్నారు, అంతంలోనూ ఉన్నారు. కాబట్టి ఆయనకు మొత్తానికి తెలుస్తుందన్నమాట. కాబట్టి ఆయన దయాసాగరుడు. పిల్లల మీద దయతోటే ఇంత తమో ప్రధాన ప్రపంచంలో ఆయన రావాల్సి వచ్చింది. పిల్లలందరినీ కూడా కష్టాలు తొలగిస్తూ ఉన్నారు. దివ్య చక్షు విధాత, అంటే చక్షు అంటే స్థూలమైనటువంటి కళ్ళు కాదు, జ్ఞాన నేత్రము, జ్ఞానం యొక్క చక్షువు ఇచ్చి దివ్యంగా దివ్య జ్ఞానము, దివ్యమైన బుద్ధిని ఓపెన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అనంతమైనటువంటి తండ్రి, దేవాది దేవుడు, పరబ్రహ్మ పరమేశ్వరుడు, సర్వత్రా ఉన్నవాడు అని, దాత ప్రధాత అని చెప్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి బేహద్ బాపు బేహద్ పిల్లలకి కూడా బేహద్ జ్ఞానం ఇచ్చి అనంతంలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అనంతం అంటే ఇక అంతం లేనిది, అది ఎప్పుడు శాశ్వతంగా ఉన్నందుకు ఆయన అమర్నాథుడు అని చెప్తూ ఉంటారు. అశుతోషు, శత్రువులు అంటూ ఆయనకి లేరు అని చెప్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి మనము ఈ యొక్క గుణాలను అకాల మూర్తు స్టేజిలో మనం ఉండటం, సర్వులకి సద్గతి ఇవ్వటము చేస్తున్నటువంటి తండ్రితో పాటు మనం సద్గతిని పొందుతూ ఉన్నాము. ఈ విధంగా మనం బ్రహ్మాండం మొదలుకొని బేహద్ బ్రహ్మాండం వరకు ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని తెలుసుకొని బాపు ద్వారా మనము దివ్య ఆత్మలంగా, చైతన్య ఆత్మలంగా, పరం ప్రకాశ స్వరూపంగా మన ఒరిజినల్ స్టేజ్కి మనము వెళ్ళాలి. మనం దీన్ని విజువలైజ్ చేసుకుంటూ ధారణ చేస్తూ కూడా ఉండాలి. కాబట్టి మనము బేహద్ కళా పరంధామంలో ఆత్మ లైట్, శరీరం లైట్ స్వరూపంలో ఉండటము అనేది ధారణ చేస్తూ ఉండాలి. ఇక్కడ గుణాలను, పరమాత్మలో ఉన్న గుణాలన్నీ కూడా మనలోకి వస్తాయి.
అంటే చిత్రంలో విచిత్రుని జ్ఞాపం చేస్తే ఆయనలో ఉన్న గుణాలు, శక్తులు, ఆయన జ్ఞానం కూడా మనకి వస్తూ ఉంటుందని బాపూజీ అదే చెప్పారన్నమాట. ఈ విధంగా బాపూజీ చెప్పినటువంటి దివ్యమైన పరమ జ్ఞానము మనము వింటూ ఆయన యొక్క వారసత్వాన్ని సాకార రూపంలో పొందుతూ ముక్తి జీవన్ముక్తిని ఇచ్చేవాళ్ళంగా, విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణకారి, విశ్వ ఉద్ధార మూర్తులుగా నిమిత్తం చేసినటువంటి బేహద్దు పిల్లలందరూ కూడా జ్ఞానము, యోగము, ధారణ, సేవ అనే 4 సబ్జెక్టులతోటి మనం ముందుకు వెళుతూ మనము ఈ బేహద్దు కార్యక్రమం కోసమే అవతరించిన ఆత్మలంగా మన కర్తవ్యం మనం చేస్తూ ఉండాలి. డ్యూటీ మనది. ఇది డ్యూటీ ఈజ్ ఏ డివానిటీ అంటూ ఉంటారు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. ఇది మనం చేసుకుంటూ మన యొక్క మూల స్థానంలోకి మనం వెళ్ళాలి. కాబట్టి తయారీగా ఉండాలి అని బాపూజీ మనకి ఇస్తున్నటువంటి సందేశం అనంతభాయ్ సాక్షిబేన్ ద్వారా మనకు లభిస్తూ ఉంది. పరమాత్మ భూమి మీద అవతరించి అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానోదయాన్ని కలిగిస్తూ ఉన్నారు. జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తున్నారు. జ్ఞానమే ప్రకాశము. జ్ఞానం లేకపోతే చీకట్లో, అజ్ఞానంలో పడిపోతూ ఉంటారు. కాబట్టి మీరు బేహద్దు పిల్లలుగా బేహద్దు జ్ఞానాన్ని విని బేహద్దు గుణాలను ధారణ చేస్తూ బేహద్దు స్థానంలోకి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. టెంపరీగా ఇక్కడ ఉన్నాము, మన కార్యక్రమం పూర్తి చేసుకొని మనం వెళ్ళాలనే లక్ష్యంతో సదా ఉండాలని చెప్తూ ఉన్నారు. అచ్చా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కగా మా దివ్య సందేశాలు, ఈరోజు పురుషార్థము, మరి లైవ్ వీడియోలు 650 వరకు ఇప్పుడు జరిగినాయి. వీటన్నిటికీ కూడా ప్లేలిస్ట్లో దేనికి దానికి విడివిడిగా ఉంటాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఛానల్లో చూస్తే కూడా మీకు టాపిక్ వైజ్గా కూడా ప్రతి వీడియో ఓపెన్ అవుతూ ఉంటుంది. జ్ఞాన మార్గంలో నడిచి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మళ్ళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఏ రోజుకి ఆ రోజు బాపూజీ పెట్టేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అచ్చా నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.